అన్నమయ్య జిల్లా రాయచోటిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎండీ ఫరూక్ హాజరయ్యారు. మంత్రులు ఎన్ఎండీ ఫరూక్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలు ముస్లింలతో కలిసి రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముస్లింలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాయచోటిలో మత సామరస్యానికి ఈ ఇఫ్తార్ విందు ప్రత్యేకంగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని వెల్లడించారు. మైనారిటీలకు షాదీ ఖానాలు, శ్మశాన వాటికలకు ప్రహరీల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రాయచోట్ అంటే మత సామరస్యానికి ప్రతీక. ఇక్కడ హిందూ ముస్లిం సోదరులు అనాది కాలంగా బాయ్ బాయ్ అంటూ సంక్రాంతి పండుగ వస్తే రైతుల ఇళ్లకు మైనార్టీ సోదరులు పోతారు. రంజాన్ బక్రీద్ వస్తే అక్కడుండే రైతులు హిందూ సోదరులు మైనార్టీల కుటుంబాలకు వచ్చి భోంచేయడం ఆనవాయితీ. ఎప్పుడు ఏ విధమైన సమస్యలు లేవనెత్తినప్పుడు కూడా ఎంతో ఆప్యాయతగా ఆ సమస్యలను చిన్నదిగా తుంచివేసి పరిష్కరించే తత్వం గల పట్టణం మన రాయచోటి. ఇలాగే ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా. అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మైనార్టీలకు జరిగాయి. ఈరోజు కూడా మన మైనార్టీ మంత్రివర్యులు రాయచోటికి రావడం, ఇక్కడున్న మైనార్టీ సోదరులకు కూడా భరోసా ఇవ్వడం జరిగింది. రాయచోట్లో ఉన్న మైనార్టీలకు సంబంధించి ప్రతి ఒక్క కుటుంబానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందవలసిన అన్ని కార్యక్రమాలు అందుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరిగింది. కార్యక్రమం చూస్తే కడుపు నిండిపోయింది. నాకు చాలా పెద్ద ఎత్తున మన మైనార్టీ సోదరులు రావడం, మంది మన మిత్రులు సోదరులు హిందూ సోదరులు రావడం, పార్టిసిపేషన్ చేయడం, మత సామరస్యానికి ఈ యొక్క అంది. ఇందాక రాంప్రసాద్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు. ఈ రంజాన్ మాసంలో ఇఫ్తార్లు ఏర్పాటు చేయాలని చెప్పి ఎన్టీ రామారావు గారు నుంచి కూడా ఎన్టీ రామారావు గారు చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జిల్లా వ్యాప్తంగా కూడా వారు చేయడం. ఈ జిల్లాకు కూడా దాదాపుగా 4 లక్షల రూపాయలు ఇచ్చారు. నాకు దురదృష్టకరం జిల్లాకి వెళ్ళలేదు కాబట్టి ముందరపల్లికి పోయేటప్పుడు వాటి వెరైటీస్ ఏదైనా కానీ సొంత నిధులతో ఆయన ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కొన్ని వేలాది మందికి రావడం మన చాలా కఠినంగా ఉండే రోజాలు మీ దగ్గర తెలిసి రంజాన్ మాసం అంటే చాలా కఠినంగా ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6-6:30 వరకు ఉపాసాలు ఉంటారు. అలాంటి కార్యక్రమంలో మనం పాల్గొని అందరూ కూడా పెద్ద ఎత్తున జయప్రదం చేసుకుంటూ ముందుకు వచ్చేసిన